జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పోయాడో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోయాడు, ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. నిన్న విజయం ఒకవేళ పూర్తి మెజారిటీ సంపాదించకపోయినా ధైర్యంగా ఒంటరిగా పోయాడు, ప్రజలు ఆశీస్సులు అందించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా ఒంటరిగా పోయి ఎన్నికల్లో గెలిచినటువంటి సందర్భం ఉందో జీవితంలో గెలవలేదు. అదేమంటే నాకు 40 సంవత్సరాల అనుభవం, 50 సంవత్సరాల అనుభవం, నన్ను మించినటువంటి అనుభవం ఇంకొకటి లేదని చెప్పేటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి నాయకత్వంలో పనిచేసేటువంటి మీరు అర్హత వీటి గురించి మాట్లాడుతున్నారు. ఉచ్చరించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి కూడా లేదు మీకు ఎవ్వరికి. కాబట్టి ఒక ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తహతహలాడే ఆయన, ఒక ఆయన ఎమ్మెల్యేగా ఎంతవరకు పోటీ చేయకుండా దొడిదారిన ఎమ్మెల్సీ పదవులు తెచ్చుకున్నాను ఇంకొక ఆయన. కాబట్టి మీరు మమ్మల్ని విమర్శించలేదు. మేము ప్రజల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాము, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాం, ఒకసారి రాష్ట్ర మంత్రిగా పనిచేసాం. కానీ దొడిదారిలో పనిచేయడం లేదా మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లు దొడిదారిని మళ్లించడం అలవాట్లు ఆనవాయితీ మాకు లేదు. కాబట్టి మీ పని కూడా చూసుకోండి మీరు, కానీ మీ పనిలో మీరు ఉండరు. ఆయన చెప్పినట్టుగా రింగ్ మాస్టర్లు అందరూ తయారీ ఏ విధంగా చేయాలనేటువంటిది. కాబట్టి మేము ఏదన్నా మాట్లాడితే దాని పక్కన విలువ ఉంటుంది, మీరే చెప్పండి. మేము చెప్పడం నువ్వు చెప్పడం కాదు కదా. చనిపోయినటువంటి రామారావు గారు చెప్పాడు జామాద దశమగ్రహ అని చెప్పారు పాపం చంద్రబాబు నాయుడు గురించి. మీరు ఆయన చెప్పినటువంటి మాటలు, చనిపోయినటువంటి వ్యక్తి గురించి చెప్పినటువంటి మాటలను పట్టించుకోకుండా ఆయన అంటాడు కాబట్టి రామారావు వెనుపోటు పొడిచిన మాట వాస్తవం కదా, వెనుపోటు పొడిచాడు నాకు అని చెప్పి రామారావు చెప్పాడు. నా పార్టీ గుర్తు లాక్కున్నాడు అని చెప్పాడు. సైకిల్ పార్టీ నేను పెట్టింది అన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎవరు పెట్టారు పార్టీ. రామారావు పెట్టాడా చంద్రబాబు పెట్టాడా? రామారావు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ లో పోటీ చేశాడు. కాబట్టి రామారావు పార్టీతో చంద్రబాబుకు సంబంధం లేదు ఆ రోజు పెట్టినప్పుడు. ఆ తర్వాత రామారావు గారి దగ్గర నుంచి పాప రామారావు పంచం చేరి రామారావుకి వెనుపోటు పడిచాడు. ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. మీరు ఎందుకు పాపం ఉలికి పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అందుకని నేను ఈరోజు మరలా చెప్తున్నా, ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. నాయన మీరు సైకిల్ పార్టీ పక్కన పెట్టి రామారావుది గుణపం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గుణపం అనేటువంటిది చంద్రబాబుకి సింబాలిక్ గా ఉంటుంది, బాగుంటుంది కూడా. చేతిలో పట్టుకుంటే ఎవరైనా పొడవగలడు, ప్రజలకు హామీలు ఇచ్చి పొడవగలడు. రామారావుని పొడిచాడు. ఈరోజు అవినీతి ఖజానాకి సంబంధించి ప్రజల సొత్తు తొమ్మిది దోచుకుంటున్నాడు. కాబట్టి గుణపం గుర్తున్న మీరంటే మీరు ఉలికి పడబడలే, అది మీకు సార్థక నామధేయంగా మారిపోతుందని ఆందోళన చెందాల్సిన అవసరంలే, రకరకాలైనటువంటి వాళ్ళ చేత మమ్మల్ని మాట్లాడించాల్సినటువంటి పనిలే. ఏదేమైనా మా పని మాదే. అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతో కలవడం, ప్రజలతో మమేకవడం, ప్రజలకు అవసరమైనటువంటి ఏదైనా అండదండలు అందించాలనేటువంటి ఆలోచన మేము చేస్తాం. మీరు ప్రజలను అడ్డం పెట్టి ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి. తప్పనిసరిగా మరలా నేను జోష్యం అనుకుంటావో, ప్రశ్న అనుకుంటావో, మరొకటి అనుకుంటావో రవిచంద్ర మీ అందరి భాషలో మీరు ఏ విధంగా మాట్లాడుకున్న పని లేదు. కానీ ఎందుకంటే మీకు ఏం పని ఉంది పాపం, ఆడపై ఏదైనా పైరువీలు చేసుకోవడం విజయవాడలో ఎక్కడికొచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, అంతేతప్ప ప్రజలకు సంబంధించి ఏదన్నా ఉంటే పాపం ఆ మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లు ఎత్తకపోవడం, తప్ప ఎక్కడ ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితులు మీకు లేదు. కాబట్టి ఇప్పటికైనా దాని నుంచి దృష్టి మరచి మీరు ఏదో ఒక విధంగా మంచి పనులు నాలుగు చేసి, మీరు ఏదో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మంచి పనులు చేసామని చెప్పి అనిపించుకుంటే బాగుంటుంది తప్ప ఆ విధంగా కాకుండా కేవలం మా మీద విమర్శలు, మేము చేసేటువంటి విమర్శలు హేతుబద్ధంగా ఉంటాయి, మేము చేసేటువంటి విమర్శలు వాస్తవమైనటువంటి విమర్శలు. మీరు వాస్తవానికి దగ్గరకు కూడా విమర్శలు చేయకుండా ఊరికి అబద్ధాలు మాట్లాడి ఏదో మాట్లాడడం సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా నేను మరలా చెప్తున్నా, ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే మీరు కాసుకొని కూర్చోండి. ఖచ్చితంగా ఈ 10 స్థానాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు, కందుకూరుతో 11 స్థానాలు, మళ్ళా మనం మర్చిపోయే 2 పార్లమెంటు స్థానాలు కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబింబం ఇచ్చడం ఖాయమని సందర్భంగా స్పష్టం చేస్తారు.